హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లోనూ డెలివరీ బాయ్స్ చేసే మోసాలు నేను చాలా చూశాను. డైరెక్ట్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే ఫేస్ చేశాను. సరిగ్గా 2 months బ్యాక్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఫార్మసీ వాళ్ళవి పీరియడ్ ప్యాంటీస్. ఇవి నేను మీషో సైట్లో ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసింది 2 ప్యాకెట్స్ ఆర్డర్ చేశాను. బట్ నాకు వచ్చిన డెలివరీ ఆర్డర్ మాత్రం 1 ప్యాకెట్కే వచ్చింది. నేను ఆ రోజు ఏదో వర్క్లో ఉండి మా మదర్కి నేను చెప్పాను, ఇలా 2 ప్యాకెట్స్ ఆర్డర్ వస్తుంది తీసుకో అని చెప్పేసి నేను 750 రూపీస్ ఇచ్చాను ఫ్రెండ్స్. బట్ వాళ్ళు నా దగ్గర నుంచి పే చేయించుకుంది 750 రూపీస్ పే చేశారు. ఏదో హరీలో ఉండి మా మదర్ అడగలేదు, అయినా డెలివరీ బాయ్కి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అతను కాస్ట్ చెప్పలేదు. యాక్చువల్లీ నాకు ఆర్డర్ డెలివరీ అయింది, 1 ప్యాకెటే ఆర్డర్ డెలివరీ అయింది. బట్ వాళ్ళు నా దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ 750 రూపీస్, అంటే 2 ప్యాకెట్స్కి తీసుకున్నారు. తర్వాత ఆ ఇష్యూ జరిగిన తర్వాత నేను క్వెర్రీ అనేది రైజ్ చేశాను. నేను మీషో వాళ్ళు అసలు రెస్పాండే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఆ డెలివరీ బాయ్కి ఎవరైతే నాకు డెలివరీ చేశారో అతనికి నేను కాల్ చేశాను. నేను ఆ డెలివరీ చేసే అతనికి నేను క్లియర్గా ఇష్యూ మొత్తం కూడా నేను చెప్పడం జరిగింది. సరే, అతను కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యాడు. నేను ఆల్రెడీ అమౌంట్ అంతా కూడా ఇచ్చేసానండి ఆఫీస్లో, నేను అది రిటర్న్ చేస్తాను మీకు రిపోర్ట్ చేసి, ఇప్పుడు ఈ లోపు నా పర్సనల్ అమౌంట్ నేను వేసేస్తానండి అని చెప్పేసి అన్నాడు. సరే, రిపోర్ట్ చేస్తాడు కదా, రిపోర్ట్ చేసిన అమౌంట్ రావడానికి ఒక 3-4 డేస్ పడుతుంది అని చెప్పేసి అన్నారు. నేను సరే అన్నా, నేను కూడా నిజంగా చేస్తారు కదా అని. కానీ ఫ్రెండ్స్, సీరియస్లీ అతని నేమ్ కూడా నాకు గుర్తులేదు. 2 months అయిపోయింది, 2 months అయింది లిటరల్లీ. ఇప్పటివరకు అతను నాకు 375 రూపీస్ రిటర్న్ చేయలేదు. నేను చాలాసార్లు కాల్ చేశాను, మెసేజ్ చేశాను. కానీ ఈరోజు వేస్తాను, రేపు వేస్తాను, లేకపోతే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇలాంటి చెత్త సాకులన్నీ చెప్పి నాకు 375 రూపీస్ ఇప్పటివరకు 2 months అయిపోతుందో నాకు రిటర్న్ కూడా చేయలేదు. అసలు అతను రెస్పాండ్ కూడా అవ్వలేదు. అదేమంటే నేను రిపోర్ట్ చేశానండి, లేకపోతే నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇలాంటి సాకులన్నీ చెప్తున్నాను. డైరెక్ట్గా అతను వచ్చి నన్ను అడిగినా సరే నేను అమౌంట్ ఇచ్చేదాన్ని. కానీ ఇలా చీట్ చేయడం ఏంటి? కానీ నిజంగా ఇది టోటలీ అన్ఫెయిర్. మీషో రిలేటెడ్ డెలివరీ బాయ్స్ ఇలా ఉన్నారు గాయస్. ఈరోజు నిజంగా నేను స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో రేపు మా మదర్ బర్త్డే, సో బర్త్డే ఉంది కదా అని చెప్పేసి స్వీట్స్ ఆర్డర్ చేశాను నేను. మా మదర్కి మిల్క్ మైసూర్ పాక్ అంటే ఇష్టమని నేను మిల్క్ మైసూర్ పాక్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేశాను. సరే, వాళ్ళు వెంటనే స్టోర్ మేనేజర్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పారు, ఇలా స్వీట్ అనేది డ్యామేజ్ ఉందండి, మీకు ఇన్స్టెడ్ ఆఫ్ వేరే స్వీట్ ఏదైనా పంపిస్తాము అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ చెప్పారు. సో నాకు ఇన్స్టెడ్ ఆఫ్ వేరే స్వీట్ అనేది నేను చూస్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు నాకు అంటే అతను ఆఫీస్ అతను నాకు చెప్పింది ఏంటంటే, సేమ్ కాస్టేనండి, మీకు ఇంకా ఎక్స్ట్రానే వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సరే, నాకు ఎందుకు డౌట్ వచ్చి నేను సైట్లోకి వెళ్ళి చూశాను. వాళ్ళకి నేను చెప్పిన స్వీట్ అనేది 109 రూపీస్ ఉంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్వీట్ ఇన్స్టెడ్ ఆఫ్గా నాకు పంపించమని చెప్పేసి చెప్పాను. సైట్లో వచ్చేసి కాస్ట్ 109 రూపీస్ ఉంది. బట్ నేను పే చేసిన అమౌంట్ ప్రీవియస్ స్వీట్కి, అంటే నేను ఏదైతే ఆర్డర్ పెట్టున్నానో మిల్క్ మైసూర్ పాకు, దానికి నేను 166 రూపీస్ పే చేశాను. నేను వెంటనే స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో క్వెర్రీ అనేది రైజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఆ డెలివరీ బాయ్స్కి కూడా నేను కాల్ చేశాను. నిజంగా అండి, ఆ డెలివరీ బాయ్స్ రెస్పాండ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. వాళ్ళు వెంటనే నాకు రెస్పాండ్ అయ్యి వాళ్ళ స్టోర్ మేనేజర్ నెంబర్ అనేది నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆయన స్టోర్ మేనేజర్ నేమ్, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో నేను వెంటనే స్టోర్ మేనేజర్కి కాల్ చేసి జరిగిన ఇష్యూ మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన రెస్పాండ్ అయిన తీరు, ఆయన నేమ్ వచ్చేసి చెన్నారెడ్డి గారు, ఆయన రెస్పాండ్ అయిన తీరు నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్లీ నేను అందుకే ఈ వీడియో అనేది చేయాలని చెప్పేసి అనుకున్నాను. వెంటనే ఆయన నాకు అపాలజీస్ చెప్పి, సారీ మేడం, మా స్టోర్లో చేసే వర్కర్ సరిగ్గా చూసుకోలేదు కాస్ట్, నేను ఇప్పుడే మీకు క్రెడిట్ చేస్తానని చెప్పేసి వితిన్ 5 minutesలో నాకు 57 రూపీస్ అనేది క్రెడిట్ చేయడం జరిగింది. నిజంగా అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక్కొక్క సైట్ వల్ల డెలివరీ బాయ్స్ ఎలా ఉన్నారో చూడండి గాయస్. మీషో అనేది అసలు నేను ఈ మధ్య దానికి సంబంధించి నేను చాలా వింటున్నాను. మీషోకి సంబంధించి అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ మీషో సైట్ అనేది. అసలు వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే ప్రోడక్ట్స్ కానీ
అస్సలు క్వాలిటీ లేవు. వాళ్ళ డెలివరీ బాయ్స్ కూడా ఎంత రూడ్గా మాట్లాడతారంటే అసలు ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. వాళ్ళ దగ్గర నుంచి ఒక సరైన రెస్పాన్స్ అనేది ఉండదు. సో నేను ఇదే చెప్పాలనుకున్నాను. సో హోప్ఫుల్లీ ఏదన్నా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, ఉంటాను మరి. బాయ్ ఫ్రెండ్స్.